అరే ఏంట్రా ఇది? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేది మన ఇన్సైడ్ మిస్టరీ. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక డిఫరెంట్ వీడియోని అయితే చూడబోతున్నాం. అదే ఇన్సైడ్ మిస్టరీ ఇన్ సోప్స్. ఇక్కడ మనకు వచ్చేసి 7 డిఫరెంట్ సోప్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఈ 4 వచ్చేసి మామూలు సోప్స్, ఇది వచ్చేసి వెజల్ సోప్స్, ఇది వచ్చేసి బట్టల సబ్బు. ఇవైతే 4 ఏమో మన రోజు యూజ్ చేసుకునే సబ్బులు, అండ్ ఇవి 2 వచ్చేసి బట్టల సబ్బు, ఇది వచ్చేసి బాసన్ల సబ్బు. ఈరోజు అయితే మనం ఇక్కడ తీసుకున్న సబ్బులలో బాత్ సోప్స్ కాకుండా మనం వాషింగ్ సోప్స్ అండ్ వెజల్ సోప్స్ యొక్క ఇన్సైడ్ మిస్టరీ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మాత్రం బాత్ సోప్స్ యొక్క ఇన్సైడ్ మిస్టరీ తెలుసుకుందాం. చలో. సో ఫస్ట్ అయితే ఈ సబ్బుల యొక్క రేట్లు అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి బాసన్ల సబ్బు 5 రూపీస్. 5 రూపీస్కి ఎన్ని గ్రామ్స్ వస్తుందో చూద్దాం. 5 రూపీస్కి 65 గ్రామ్స్ అయితే వస్తుంది. సో 5 రూపీస్కి 65 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే బట్టల సబ్బులు అయితే చూద్దాం. ఇది 10 రూపీస్ వస్తుంది. 10 రూపీస్కి వచ్చేసి మనకైతే 65 గ్రామ్స్ అయితే వస్తుంది. 65 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ ఈ సబ్బు వచ్చేసి ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండ్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్. ఇది వచ్చేసి 65 గ్రామ్స్, 75 గ్రామ్స్. రేట్ మాత్రం 2 10 రూపీసే. సో ఫస్ట్ అయితే మనం ఈ బట్టల సబ్బులు అయితే చూద్దాం, వాటి లోపల నిర్మాణం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే ఈ సోప్ని అయితే కట్ చేద్దాం. వైట్ ఇక్కడ నుండి తీసేద్దాం. సో మనమైతే ఒక బట్టల సబ్బు తీసుకుంటే దాని పైన అయితే ఇట్లుంది, ఇక్కడ మధ్యలో ఒక గాల ఉంది, ఇటువైపు అయితే 2 గాలాలు ఉన్నాయి. అసలు ఇవి ఎందుకు ఉన్నాయో మనకు కూడా తెలియదు. మేబీ నాకైతే నేను తెలిసి ఏమనుకుంటానంటే ఇది ఒక డిజైన్ అనుకుంటున్నాను. సో ఇంకో సబ్బు అయితే ఇప్పి చూద్దాం, దానికి కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం. సో దీనికి వచ్చేసి బయట డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి 3 గాలాలు అవుతున్నాయి, ఇక్కడ వచ్చేసి 2 గాలాలు ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఈ గాలాలు ఉండాలనా లేకుంటే ఎందుకు ఉండాలని అయితే నాకైతే తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వీటి సైజ్ కూడా చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంది. సో ఈ సబ్బు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, అందం అయితే సేమే ఉంది. బట్ ఈ సబ్బు అయితే కొంచెం పెద్దగా ఉంది. పెద్దగా ఉందంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడైతే వీటిని అయితే మనం కోసేద్దాం. కోసి లోపల ఎట్లుందో చూద్దాం. సో కోస్తున్నప్పుడు అయితే సాఫ్ట్గానే అనిపిస్తుంది కానీ కొంచెం హార్డ్గా ఉంది. కోసేటప్పుడు అయితే ఇట్లా సైడ్లకు అయితే అంత పొరలు అయితే రాలుతుంది ఈ సబ్బు. సో ఈ సబ్బుల లోపల ఏమైనా లేయర్స్ ఉంటాయా ఏందనేది అయితే చూద్దాం మనం ఇప్పుడు. కొంచెం హార్డ్గానే ఉంది. సో మనం ఈ సబ్బును అయితే కట్ చేసినప్పుడు అయితే లోపలనైతే ఈ విధంగా ఉంది, లైట్గా చిన్న పొరలు. ఎందుకంటే ఏదో వచ్చేసినట్టయితే ఇట్లా ఉంది, అది చూసినప్పుడు అవుతుంది కదా, సేమ్ అట్లనే ఉన్నది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్బును అయితే కోద్దాం. అది కోస్తా అంటే కొంచెం హార్డ్గా అనిపించింది, ఇది కూడా కొంచెం హార్డ్గానే ఉంది. సో ఈ చాకుతోటి అయితే తెగలేదు. ఇప్పుడైతే యాక్సెల్ బ్లేడ్ తీసుకుందాం. సో యాక్సెల్ బ్లేడ్ అయితే తీసుకున్నా. ఇది
ఈ సబ్బు కంటే కూడా హార్డ్ ఉంది. సో ఈ సబ్బును పోసినప్పుడు అయితే లోపల దీనిది అయితే ఈ విధంగానే అవుతుంది. ఏం పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు, సేమ్. పై వైపు అయితే కొంచెం సాఫ్ట్గా ఉంది, లోపలనేమో కొంచెం అంత గరుకులుగానే ఉంది. ఈ సబ్బు కూడా సేమ్ అంతే, పైననేమో సాఫ్ట్గా ఉంది, లోపల వచ్చేసి గరుకులుగా ఉంది. ఇది ఈ బట్టల సబ్బుల లోపల ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి వంట పాత్రలు అయితే చూద్దాం. దీన్ని విప్పినప్పుడు దీని లోపల సైడ్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దీని బయట స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది. ఒక పెద్ద గాల ఉంది దీనికైతే, వీటికేమో డిఫరెంట్గా ఉంది. ఇట్లా చిన్న గాల ఉంది కదా, దీనికేమో ఒక పెద్ద గాల ఉంది, ఇదేమో పెద్ద గాల. నాకు తెలిసి ఇవన్నీ డిజైన్స్ అనుకుంటా, వాళ్ళ మోల్డ్స్ ఏ విధంగా ఉంటే ఆ మోల్డ్స్లో ఎట్లా వస్తే అట్లా వస్తాయి అనుకుంటా. ఇదైతే బయట సైడ్ అయితే చాలా స్మూత్గా ఉంది, సేమ్ వీటి లెక్కనే. ఇది కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఇప్పుడైతే దీన్ని కూడా గోసి చూద్దాం. ఈ బట్టల సబ్బుతోటి పోల్చుకుంటేనైతే ఇదైతే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నాకు తెలిసిన నిమ్మకాయ ఉందని చెప్పి అంత స్మూత్గా అవుతుంది ఏమో. పైననైతే లేబుల్ మీద ఉంది కదా, 100 నిమ్మకాయల శక్తి అన్నట్టుగా. నిమ్మకాయ ఉందని చెప్పి సేమ్ నిమ్మకాయ కోసినట్టు అయితే ఏం లేదు. సో ఈ సబ్బు కోసినప్పుడు అయితే లోపల సైడ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇటువైపు ఎట్లుందో ఇంట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంది. బట్టల సబ్బులనేమో ఇట్లా గరుకు ఉంది కదా, ఈ బాసాన్ల సబ్బులనేమో ఇగో ఇట్లుంది చూడొచ్చు, సాఫ్ట్గా ఉంది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఈ బాసాన్ల సబ్బు యొక్క ఇన్సైడ్. సో గైస్, ఇది బట్టల సబ్బు, ఇది వచ్చేసి వెజల్స్ సోపు. ఇన్సైడ్ అయితే ఇలా ఉంది. ఈ వీడియోపై మంచి సపోర్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ అయితే బాడీ సోప్స్ యొక్క ఇన్సైడ్ కూడా చూద్దాం. అది పార్ట్ 2లోనైతే వస్తుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇదే సిరీస్ పార్ట్ 2లోనైతే బాడీ సోప్స్ యొక్క ఇన్సైడ్ మిస్టరీ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ సిరీస్ 2లోనైతే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.